హలో ఎవరివన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో గురువు ట్రాన్సిట్ వల్ల మకర లగ్నం లేదా మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. సో మనందరికీ తెలుసు, గురువు వచ్చేసి మేషరాశి నుంచి వృషభ రాశికి మొన్న May 1 2024లో ట్రాన్సిట్ అయ్యాడు. అక్కడ ఆయన ఒక 1 year ఉంటాడు కాబట్టి సో జనరల్గా ఈ 1 year అన్ని రాశుల వాళ్ళకి అన్ని లగ్నాల వాళ్ళకి అయితే కొన్ని ఛాలెంజెస్ కానీ లేదంటే ఆపర్చునిటీస్ కానీ చేస్తాడు అన్న విషయాన్ని మనం అంతకుముందు పాత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మకర లగ్నం వాళ్ళకి లేదా మకర రాశి వాళ్ళకి గురువు ట్రాన్సిట్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గురువు జనరల్గా మకర లగ్నంలో లేదా మకర రాశిలో నీచపడతాడు. అది చాలామందికి తెలుసు. సో నీచపడడం అంటే ఏంటి అంటే, గురువు యొక్క ఎనర్జీ లేదా శని యొక్క ఎనర్జీ, ఈ రెండు ఎనర్జీస్ కంపాటబుల్ కాదు. ఎందుకు శని గురించి మాట్లాడుతున్నాము అంటే, మకర లగ్నం యొక్క అధిపతి శని కాబట్టి. సో బేసిక్గా మనం ఏదైనా సరే ట్రాన్సిట్ గురించి తెలుసుకున్నప్పుడు మన లగ్నం లేదా మన రాశి యొక్క అధిపతి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రెండు గ్రహాలకి గురువుతో ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది అనేది తెలుసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గురువు వచ్చేసి అన్ని గ్రోత్ని, ఎక్స్పాన్షన్ని, పాజిటివ్ థింగ్స్ని, హ్యాపీనెస్ని ఇచ్చేవాడు. సో హ్యాపీనెస్ అనేది పెంచుతాడు. లైఫ్లో సెటిల్మెంట్ కానీ లేదా గ్రోత్ కానీ బాగా చేస్తాడు. సో నాలెడ్జ్ బాగా పెంచుతాడు. అన్నీ ఎక్స్పాండ్ చేస్తాడు అనమాట. విజ్డమ్ ఎక్స్పాండ్ చేస్తాడు. సో ఆయన బేసిక్గా అన్నీ ఎక్స్పాండ్ చేసే గ్రహం. అంటే ఆయన దృష్టి ఎక్కడైతే పడుతుందో అక్కడ ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది, అంటే గ్రోత్ అనేది జరుగుతుంది. కాకపోతే ఒక రూల్ ఏంటి అంటే, ఆయన మకర రాశిలోకి వచ్చినప్పుడు మాత్రం ఆ ఎక్స్పాన్షన్కి, ఆ గ్రోత్కి కొన్ని కన్స్ట్రెంట్స్ వస్తాయి, కొన్ని లిమిటేషన్స్ వస్తాయి. ఎందుకంటే అది శని యొక్క రూలింగ్ కాబట్టి. శని జనరల్గా ఎప్పుడైనా సరే మనకు ఒక లిమిటేషన్ని, కన్స్ట్రెంట్ని ఎందుకు ఇస్తాడు అంటే, మనం ఉన్న దాంట్లో ఫస్ట్ పర్ఫెక్ట్ అయితే తప్ప నెక్స్ట్ స్టెప్కి పంపించాడు. అండ్ మోర్ ఓవర్, శని కర్మాధిపతి, అంటే మన కర్మకు అధిపతి అనమాట. అంటే గురువు జనరల్గా గ్రోత్ ఇవ్వాలి, అంటే గురువు జనరల్గా గ్రోత్ ఇస్తాడు. బట్ ఇచ్చినా కానీ కూడా శని కర్మాధిపతి కాబట్టి ఎప్పుడైతే మనం మకర రాశి నుంచి మకర రాశి ఇన్వాల్వ్ అయిందో అప్పుడు ఏమవుతుంది అంటే, అది కర్మస్థానం ప్లస్ కర్మాధిపతి యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి మన కర్మను బట్టి రిజల్ట్స్ వస్తాయి. అంటే మన కర్మను బట్టి ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో ఏ ఎక్స్పాన్షన్ అయినా సరే, అంటే అది లైఫ్లో డబ్బు అయినా సరే, లేకుంటే హ్యాపీనెస్ అయినా సరే, లేకపోతే ఇంకేదన్నా ఫేమ్ అయినా సరే, నేమ్ అయినా సరే, ఏదైనా ఎక్స్పాండ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ అన్నది జరగాలి. అంటే మన కర్మ అక్కడ క్లియర్ అవ్వాలి. ఏదన్నా పెండింగ్ కర్మస్ కానీ, పాత కర్మలు కానీ ఏమన్నా ఉంటే ఈ ఎక్స్పాన్షన్ కూడా ఆగిపోతూ ఉంటుంది. సో దాంతోపాటు ఎప్పుడైతే మనం ఉన్న స్థితిలో పర్ఫెక్ట్ అవుతామో అప్పుడే నెక్స్ట్ స్టేజ్ కూడా శని పంపిస్తాడు. సో డైరెక్ట్గా జంప్ కొట్టడానికి వీలు ఉండదన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి రాహుగ్రహం వల్ల మనకి ఫేమ్ రావచ్చు. ఆ ఫేమ్ సడన్ ఫేమ్ వస్తుంది. సడన్ ఫేమ్ వచ్చి అలానే సడన్గా కూడా డ్రాప్ అయిపోవచ్చు. కానీ శని దగ్గరకు వచ్చేసరికి అలాంటి సడన్ ఫేమ్స్, సడన్ ఫేమ్ ఉండవు. సో స్లోగా ఫేమ్ అయినా, నేమ్ అయినా, డబ్బైనా, ఆనందమైన ఏదైనా సరే స్లోగా పెరుగుతుంది. అలానే అది పడదు కూడా, స్టాండర్డ్గా ఉంటుంది. అది కింద పడడానికి కూడా చాలా టైం పడుతుంది. అంటే శని ఇచ్చేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది, కాకపోతే స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. సో ఇప్పుడు గురువు యొక్క రిజల్ట్స్ కూడా, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ వీడియోలో, గురువు మీకు ట్రాన్సిట్ అవ్వడం వల్ల వచ్చే రిజల్ట్స్ కూడా ఏంటి అంటే, శని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి బేసిక్గా కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం స్లోగా, స్టడీగా వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనం గురువు యొక్క ట్రాన్సిట్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. మీ లగ్నానికి లేదా మీ రాశికి గురువు వచ్చేసి 4th హౌస్లోంచి 5th హౌస్లోకి మూవ్ అవుతూ అన్నాడు. సో నార్మల్గా గురువు అంటే చాలా ఆస్పీషియస్ ప్లానెట్, అందరికీ తెలుసు. చాలా శుభాలను కలిగించే ప్లానెట్. ఎందుకంటే ఆయన అప్పుడు గ్రోత్నే సూచిస్తాడు కాబట్టి, ఏదైనా సరే పెరుగుదలనే ఉంటుంది కాబట్టి చాలా శుభ ఫలితాలను ఇచ్చే ప్లానెట్. అండ్ 5th హౌస్ వచ్చేసి, ఆయన ఇప్పుడు వెళ్తున్న హౌస్ వచ్చేసి చాలా ఆస్పీషియస్ హౌస్ అనమాట. అంటే చాలా శుభాన్ని ఇచ్చే హౌస్. అది కూడా అంటే చాలా శుభస్థానం. సో మనకి దుస్థానాలు, శుభస్థానాలు రెండు ఉంటాయి. అంటే బ్యాడ్ ప్లేసెస్, గుడ్ ప్లేసెస్. 5th హౌస్ అనేది చాలా శుభమైన స్థానం. ఎవరికైతే 5th హౌస్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకి జనరల్గా పూర్వజన్మ పుణ్యం ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. సో దానివల్లే వాళ్ళకి పిల్లలు కానీ, లేకపోతే వాళ్ళు లైఫ్లో ఏదైనా క్రియేట్ చేయడం కానీ, అంటే కొత్త ప్రోడక్ట్స్ కానీ, లేదంటే గొప్ప గొప్ప థింగ్స్ క్రియేట్ చేసి సమాజానికి ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ పట్ల జనాలు లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తారు, అలానే వాళ్ళు అవతల పట్ల కూడా లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువగా చూపిస్తారు. అది 5th హౌస్ అనమాట. అలాంటి 5th హౌస్లోకి గురువు ఎప్పుడైతే వెళ్తున్నాడో, సో ఆటోమేటిక్గా, అండ్ ఈ 5th హౌస్ కూడా ఇది ఫైనాన్స్కి సంబంధించిన హౌస్, ఎందుకంటే వృషభ రాశి కాబట్టి. సో ఆటోమేటిక్గా ఫైనాన్సెస్ రిలేటెడ్గా మీకు పోయిన జన్మలో ఏదైనా పెండింగ్ రావాల్సిన ఉంటే, సో జనరల్గా మీ రూలింగ్ సాటర్న్ కాబట్టి ఏదైనా సరే స్లోగా వస్తుంది. సో మీకు ఏదైనా సరే పోయిన జన్మ నుంచి వచ్చే పుణ్యం కానీ, ఏదైనా రావాల్సిన
పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ రిజల్ట్స్ అన్నీ ఇప్పుడు వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ సంవత్సరం మీకు వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దట్ టు ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కర్మ, అంటే మీ కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే శని రూలింగ్ కాబట్టి. బట్ అయినా కానీ కూడా మోస్ట్లీ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు ఏవైనా సరే పెండింగ్ ఉన్నా ఉంటే అవి ఈసారి వచ్చేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీ యొక్క చిల్డ్రన్స్తో ఉన్న, అంటే పిల్లలు కనుక మీకు ఉంటే, సో పిల్లలతో ఉన్న ఒక బాండింగ్ కానీ, లేదంటే వాళ్ళతో సంబంధం, అదే బాండింగ్, వాళ్ళతో రిలేషన్షిప్ అనేది కొంచెం పాజిటివ్గా వెళ్ళేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీ యొక్క నాలెడ్జ్ కూడా ఈసారి పెరిగేదానికి ఎక్కువగా ఉంటుంది. మీ క్రియేటివ్ స్కిల్స్ కూడా పెంచుకోవడానికి చాలా మంచి అవకాశం. సో గురువు దట్టు ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఏదైనా సరే మీకు స్కిల్స్ ఉంటే, అంటే నాలెడ్జ్ కానీ విజ్డమ్ కానీ ఏదైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటే వాటిని పెంచుకోవడానికి కూడా చాలా మంచి టైం అనమాట. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం, స్పెక్యులేషన్స్ గురించి తెలియని వాళ్ళు దాని ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవడం. అంటే ట్రేడింగ్ చేయమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఎప్పటికైనా బేస్ మాత్రం సాటర్నే కాబట్టి ట్రేడింగ్ లేకపోతే స్పెక్యులేషన్స్ లాటరీలు వేయమని నేను చెప్పట్లేదు. బట్ నేను ఏమంటున్నానంటే స్పెక్యులేషన్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ లాంగ్ టర్మ్ వ్యూలో ఏదైనా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఈసారి మంచి ఛాన్స్ ఉంటుంది, ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. మంచి జ్ఞానం వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th హౌస్లో ఉన్న గురువు మీకు 9th హౌస్ని కూడా చూస్తాడు. సో 9th హౌస్లో మీకు ఆల్రెడీ కేతు ఉన్నాడు. సో కేతు 9th హౌస్లో ఉన్నందుకు జనరల్గా లక్ అన్నది అది పెద్దగా కనపడదు. ఎందుకంటే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు మీకు. అదృష్టం పట్ల కానీ, లేదా రిలీజియస్ యాక్టివిటీస్ పట్ల కానీ, లేదంటే ఫిలాసాఫికల్ థింగ్స్ పట్ల కానీ, రిలీజియస్ ట్రావెల్స్ పట్ల కానీ, మీ ఫాదర్తో రిలేషన్షిప్ కానీ కేతు వల్ల కొంచెం పాజిటివ్ అని చెప్పలేం, నెగిటివ్ అని చెప్పలేం. అది స్థానం అయితే 9th హౌస్ అయితే మంచి హౌస్. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ కేతు ఉన్నప్పుడు వాటిపైన ఇంట్రెస్ట్ అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గురువు వచ్చి ఆ దృష్టి పెడతాడు కాబట్టి ఇప్పుడు మీకు రిలీజియస్ థింగ్స్లో స్పిరిచువాలిటీ యాడ్ చేస్తాడు, స్పిరిచువల్ నాలెడ్జ్ యాడ్ చేస్తాడు. మీ ఫాదర్ పట్ల రిలేషన్షిప్ మీద కొంచెం పాజిటివ్గా ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీ ట్రావెల్స్ కూడా ఫిలసాఫికల్ ట్రావెల్స్ లేదా రిలీజియస్ ట్రావెల్స్ ఏమన్నా చేస్తే, స్పిరిచువల్ ట్రావెల్స్ ఏదైనా చేస్తే చాలా మనసుకి అంటే హ్యాపీనెస్ ఇచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అది 9th హౌస్ ఆస్పెక్ట్ వల్ల జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9th తర్వాత మీకు డైరెక్ట్గా 5th నుంచి 11th హౌస్ని చూస్తాడు. సో 11th హౌస్ని చూడడం వల్ల ఏమవుతుంది అంటే మీ లైఫ్లో ఉన్న గోల్స్, అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు మీ గోల్స్తో, మీ అంబిషన్స్తో ఏదైతే మీ లైఫ్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నారో ఆ గోల్స్, ఆస్పిరేషన్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఇస్తాడనమాట. అంటే మీకు మంచి డైరెక్షన్ని, గైడెన్స్ని ఇచ్చేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా మీకు హయ్యర్ గోల్స్ కానీ, లేదంటే హయ్యర్ ఆస్పిరేషన్స్ కానీ ఏమన్నా ఉంటే, మీరు ఇంతవరకు ఏదైనా చేయడానికి ఏదైనా సంకోచిస్తున్నా, లేకపోతే చేయడానికి టైం పడుతూ ఉన్నా, ఇప్పుడు గురువు యొక్క ఎంట్రీతో మీకు వాటి పట్ల కొంచెం పాజిటివ్ మొమెంటం ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అంటే మోర్ ఓవర్ ఇది కూడా చాలా మంచి ప్లేస్మెంట్ అనమాట. అంటే పాజిటివ్ ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైనల్గా గురువు మీకు 5th హౌస్ నుంచి డైరెక్ట్గా 1st హౌస్ని చూస్తాడు. సో 1st హౌస్ని చూసినప్పుడు ఏమవుతుంది అంటే మీ లైఫ్లో గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, గైడెన్స్ ఎక్కువగా ఉంటుంది. గురువు యొక్క గైడెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నేను ఇంతకుముందు చెప్పింది ఏంటి అంటే సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్తో మీరు రూలింగ్లో ఉంటారనమాట. సో గురువు చెప్పినా, ఎవరు ఎన్ని చెప్పినా ఫైనల్గా కర్మ మాత్రం చాలా మెయిన్ థింగ్. కర్మ కనుక పాజిటివ్గా ఉంటే రిజల్ట్ పాజిటివ్గా ఉంటుంది, కర్మ కనుక నెగిటివ్గా ఉంటే రిజల్ట్ నెగిటివ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మకర రాశి వాళ్ళు లేదా మకర లగ్నం వాళ్ళు మోస్ట్లీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి లక్ కంటే, లేదు స్పెక్యులేషన్స్ కంటే, లేదు అంటే వాళ్ళ జస్ట్ ఆస్పిరేషన్స్, గోల్స్ వాటన్నిటికంటే బేసిక్గా హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ఈసారి గురువు యొక్క దృష్టితో సో మీకు ఈ ఒకవేళ వీటి పట్ల కొంచెం నెగిటివ్ థాట్స్ ఏమన్నా ఉంటే కూడా గురువు దాన్ని పాజిటివ్ థాట్స్ తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మోర్ ఓవర్ మీకు ఈ 1 ఇయర్లో గురువు ట్రాన్సిట్ అనేది చాలా వరకు బెనిఫిట్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, పాజిటివ్ వేలోనే ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో సెక్రటేరియస్ వాళ్ళకి